తను ఏ రాజకీయ పార్టీ చెందిన నాయకుడే కాదు, అలాగే ఇండియా కూటమికి సంబంధించిన అభ్యర్థి అంతకంటే కాదు, తాను ప్రతిపక్షాల తరపున పోటీ చేసేటువంటి అభ్యర్థి అనే విషయాన్ని స్పష్టం చేశారు. ఉపరాష్ట్రపతి పదవికి పోటీ చేసేటువంటి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి. హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ మరి ఈ సందర్భంగా పలు విషయాలను పాల్పంచుకున్నారు. ప్రస్తుతం దేశంలో రాజ్యాంగ సంస్థలు చాలా ఆందోళన ఉన్నాయని, రాజ్యాంగ సంస్థలు రాజ్యాంగేతర శక్తులు నడిపిస్తాయనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. మరి అదేవిధంగా తాను ఎన్నికల్లో పోటీ చేసే సమయంలో కేంద్ర హోంశాఖ మంత్రి మరి నక్సల్స్ సానుభూతి పడన్న విషయాన్ని ప్రస్తావించినప్పుడు అది ఆయన వ్యక్తిగత విషయం అన్న విషయాన్ని ఆయన తేలికగా కొట్టిపడేశారు. అయితే తాను నక్సల్ సానుభూతి కూడా అని చెప్పడానికి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఒకసారి చదువుకోవాలన్నారు తనపై ఆరోపణ చేసినటువంటి నేతలు. ఎందుకంటే ఛత్తీస్గఢ్లో సంబంధించి ఈ యొక్క నక్సల్స్ విషయంలో తాను ఇచ్చిన తీర్పు సామాజిక న్యాయం ఉందన్న విషయాన్ని 16 మంది జడ్జిలు ఆ యొక్క తీర్పును పరిశీలించి కనీసం ఒక్క ముక్క కూడా అక్కడ మార్చకుండా మరి అలాగే తీర్పును వెలువరించారని, ఆ తీర్పే ఇప్పటికే అమలు జరుగుతున్న విషయాన్ని జస్టిస్ సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. తనపై ఆరోపణలు చేసిన వారిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయదలుచుకోలేదని జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. ఎందుకంటే తనపై ఆరోపణలు చేస్తే తానేదో ఉపరాష్ట్రపతి అభ్యర్థి పదవి నుంచి తప్పుకుంటున్నానని తిక్కతిక్కగా ఆలోచిస్తున్నారని, కానీ అలాంటిది ఏమీ జరగదన్న విషయాన్ని జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. రాజ్యాంగాన్ని కాపాడడం కోసం, రాజ్యాంగ సంస్థలను కాపాడడం కోసం తప్పనిసరిగా పోటీ చేయాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. అయితే తాను ఏ రాజకీయ పార్టీకి కానీ, తను ఏ రాజకీయ పార్టీ తరఫున కానీ పోటీలో లేని, ప్రతిపక్షాల తరఫున మాత్రమే పోటీలో ఉన్న విషయాన్ని జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. మరి అదేవిధంగా మరి రాజ్యాంగ సంరక్షణ కోసం తాను రానున్న రోజుల్లో అంటే ఉపరాష్ట్రపతి ఎన్నికల ప్రచారంలో భాగంగా దేశంలో ఉన్నటువంటి అందరు ఎంపీలను, అన్ని పార్టీల నాయకులను కూడా కలవబోతుంటూ స్పష్టం చేశారు బి సుదర్శన్ రెడ్డి. అలాగే తాను ఎన్నికల్లో పోటీ చేయడం ఇష్టం నుండి కొందరు నేతలు చేస్తుంటే ఆరోపణలు తాను స్పందించాల్సిన అవసరాన్ని చిన్నగా కొట్టిపడేశారు జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి. మరి బి సుదర్శన్ రెడ్డి మరి తెలుగువారు, మరి తెలుగువారి ఆత్మగౌరవం కోసం పుట్టినటువంటి రాజకీయ పార్టీలు ఎన్నో ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి భాగస్వామ్య పక్షాలు మరి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి విజయానికి ఓటు వేస్తాయా, లేక ఎన్డీఏ కూటమి మతోన్మాద శక్తులకు మద్దతు తెలిపేటువంటి రాధాకృష్ణన్కు ఓటు వేస్తాయా అనేది ఇప్పుడు సస్పెన్స్గా మారింది. మొత్తానికి అత్యంత రహస్యంగా జరిగేటువంటి ఈ యొక్క ఉపరాష్ట్రపతి ఎన్నికల విషయంలో మరి తెలుగుగారి ఆత్మగౌరవం అంటూ ఉంటే జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి గెలుపొందడం ఖాయం. మరి ఇప్పుడు అందుకే ఇప్పుడు ఎన్డీఏ కూటమిలోని ప్రధానంగా బీజేపీ ఆర్ఎస్ఎస్ కూటమిలో మాత్రం క్రాస్ ఓటింగ్ జరుగుతున్న భయం ఇప్పుడు నెలకొంది. అదే జరిగితే జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి గెలుపు ఖాయం. తెలుగువారి ఆత్మగౌరవం, ఆత్మాభిమానం అంటూ చెప్పినటువంటి నేతలు ఒక్కసారి తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ స్థాయిలో నిలబెట్టాలంటే బి సుదర్శన్ రెడ్డిని గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికే అన్ని ప్రతిపక్షాలు బి సుదర్శన్ రెడ్డిని మద్దతు ఇస్తున్నాయి, మరి ఆయన విజయం కోసం కృషి చేస్తున్నాయి. మరి చూద్దాం ఈ నెల 9వ తేదీన ఏం జరగబోతుందో.